నాకు కొంచెం స్ట్రేంజ్ ఫిల్మ్ మేకర్స్ అని ఎవరైనా గుర్తుకొస్తే ఫస్ట్ స్పైక్ జోన్స్ గుర్తుకొస్తాడు. స్పైక్ జోన్స్ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు గానీ, అతని ఫిలిమ్స్ చాలామంది నోటీస్ చేస్తారు. అతని సినిమాల్లో బాగా పేరొచ్చింది 'హర్'. యాక్చువల్‌గా ఏఐతో ఒక బాట్‌తో లవ్‌లో పడతాడు ఒక పర్సన్. దానికి యాక్చువల్‌గా అతనికి బెస్ట్ స్క్రీన్ ప్లే అకాడమీ అవార్డు గూడా వచ్చింది. అట్లాగే అతని సినిమాల్లో 'బీయింగ్ జాన్ మాల్కోవిచ్' అని ఒక సినిమా ఉంటది. అది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఒక పప్పెట్రీ ఆర్టిస్ట్, ఫెయిల్డ్ ఆర్టిస్ట్. అతనికి లైఫ్‌లో సక్సెస్ ఉండదు టాలెంట్ ఉన్నప్పటికీ. అతనికి ఒక ఆఫీస్‌లో జాబ్ వస్తది. ఆ ఆఫీస్‌లో 7½ ఫ్లోర్ ఉంటదనమాట. చాలా డిఫరెంట్ సైజులో ఎంట్రన్సెస్ ఉంటాయి. ఆ ఆఫీస్‌లో అతను అనుకోకుండా ఒక సీక్రెట్ డోర్‌ని ఓపెన్ చేస్తాడు. ఒకవేళ ఆ డోర్‌లోకి ఎంటర్ అయితే చాలా ఫేమస్ యాక్టర్ జాన్ మాల్కోవిచ్‌గా ఒక 15 నిమిషాల్లో మారిపోవచ్చనమాట. ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే ఒక డోర్‌లోకెళ్తే ఒక మనిషిలోకెళ్ళినట్టు. అంటే ప్రతి మనిషికి గూడా ఇంకొక వ్యక్తిలాగా బతకాలని ఉంటది చూసినారా? ఆ థీమ్‌ని చాలా బాగా తీసుకొస్తాడనమాట ఆ సినిమాలో. ఈ ఫ్రేమ్స్ చాలా సింపుల్‌గుంటాయి. కలర్స్ గూడా చాలా సింపుల్ కలర్స్ వాడతాడు. ఆహ్, ఎక్కువ ఫ్లాషీ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా డిఫరెంట్, వియర్డ్, పెక్యులర్ ఎమోషనల్ సినిమాలు చూడాలనుకుంటే గో ఫర్ స్పైక్ జోన్స్ ఫిలిమ్స్. అడాప్షన్ అని ఒకటుంటది. అది గూడా చాలా బావుంటది. అంటే ఒక రైటర్ స్ట్రగుల్ అనమాట. అంటే ఒక బుక్కుని స్క్రీన్ ప్లేగా అడాప్ట్ జేయడానికి అతను పడే స్ట్రగుల్స్‌నే ఒక సినిమాలాగా తీశాడు. చాలా బావుంటది సినిమా అది గూడా. వీలైతే స్పైక్ జోన్స్ ఫిలిమ్స్‌ని ఒకసారి ట్రై చేయండి. చాలా నచ్చుతాయి. బుక్ రికమెండేషన్స్, మూవీ రికమెండేషన్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ.